హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే పెసర్లతో హై ప్రోటీన్ వడని చూపించబోతున్నాను. దీనికోసం వచ్చేసి మనం ముందుగా సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని తీసుకున్నాను. పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దీనిలో వచ్చేసి పెసర్లని, అలాగే ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్కని దీనిలో వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాము. ముక్కలుగా వేస్తే పిల్లలు తినరు కదా, అందుకనేసి నేను అలాగా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది అంతగా బాగోదు. కచ్చాబచ్చాగా ఉంటే టేస్ట్ అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఇప్పుడు వీటన్నింటిని మనం కలిపేసుకుందాము. బైండింగ్ కోసం అయితే కాదు, ఇంకా కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందనేసి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ని తీసేసుకొని ఇలా ఉండలాగా చేసేసుకొని మనము డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే. మనకి వడ విరిగిపోతుంది అన్న భయం కూడా ఏముండదు ఫ్రెండ్స్. చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే. పెసర్లు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎప్పుడు దోశలు అయితే పిల్లలు తిన్నారు కదా, అందుకనేసి ఇలాగా చేసి పెట్టుకోండి. పెసర్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఫేస్ గ్లోయింగ్ అనేది బాగుంటుంది. అలాగే ఫేస్ పైన ముడతలు కూడా రాకుండా చక్కగా యవ్వనంగా కనిపిస్తారనమాట. వెయిట్ లాస్ కూడా చక్కగా అవుతారు. ఈ పెసర్లతో వడలే కాదు ఫ్రెండ్స్, నేను పునుగులు కూడా వేసి పెట్టాను. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి వీడియోని చూసి చేసుకోండి. అవి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇంతే ఫ్రెండ్స్, అంతే యమ్మీగా టేస్టీగా ఉండే మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.